హలో అందరికీ వచ్చిందండి వయ్యారి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ క్రియేషన్స్ తెలుగు ఛానల్. అదేంటి ఈ ఛానల్లో యానిమేటెడ్ హారర్ స్టోరీస్ కదా వస్తాయి, మరి సడన్గా నువ్వు కనిపిస్తున్నావేంటి అని అనుకోకండి. నిజమే, ఇప్పటిదాకా మన ఛానల్లో ఎక్కువగా హారర్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్, యానిమేటెడ్ కథలు పెట్టేదాన్ని. వాటికి మీరు బాగా సపోర్ట్ చేశారు కూడా. కానీ ఇప్పుడు యూట్యూబ్ కొత్త రూల్స్ చాలానే తెచ్చింది. ఆ రూల్స్ వల్ల నేను కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నాను. అందుకే ఇప్పుడు ఉన్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం స్టోరీస్ వీడియో రూపంలో చేయడం కుదరదు. అందుకే డైలీ వ్లాగ్స్ చూపిస్తూ బ్యాక్లో హారర్ స్టోరీస్ చెప్పాలి అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే నాకు చాలా భయం. వీడియో రికార్డ్ చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తా, అమ్మో ఎలా మాట్లాడాలి, ఏమైనా తప్పుగా మాట్లాడతానేమో అని. అందుకే కొంచెం కాన్ఫిడెన్స్ కోసం ఫేస్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నాను. ఫిల్టర్ లేకుండా వీడియో తీయాలంటే నాకు చాలా భయం, కానీ మెల్లిగా ఆ భయం తగ్గించుకుంటాను. ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. ఇక ఇవాల్టి మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది శ్మశానం పక్కన ఉన్న ఒక పాడుబడ్డ ఇల్లు. రాత్రి అయ్యాక ఆ ఇంటి వైపు ఎవ్వరూ చూడరు. నువ్వు కూడా అటువైపు ఎప్పుడూ వెళ్ళకు నాయనా అని మా అమ్మమ్మ చెప్పిన కథ ఇది. ఇది సుమారు 40 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర ఒక పెద్ద శ్మశానం ఉండేది. శ్మశానం పక్కనే ఒక పాడుబడ్డ ఇల్లు ఉండేది. అయితే ఆ ఇంట్లో ఒకప్పుడు లక్ష్మమ్మ అనే ముసలావిడ ఉండేది. కానీ ఆమె గురించి చెప్పగానే ఊర్లో చాలా భయంకరమైన మాటలు వినిపించేవి. ఆమె ఒక క్షుద్ర పూజలు చేసే మనిషి అని, రాత్రిళ్ళు శ్మశానాల వెంపడ తిరుగుతూ ఉంటుంది అని, ఆమె ఇంటి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదని, అలా ఊళ్ళో అందరూ ఆమె గురించి చాలా భయంకరంగా చెప్పుకునేవాళ్ళు. అయితే ఏమైందో ఏమో, ఒకరోజు అకస్మాత్తుగా లక్ష్మమ్మ చనిపోయింది. కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇంటి చుట్టుపక్కలకు వెళ్ళడానికి గ్రామ ప్రజలు చాలా భయపడిపోయేవాళ్ళు. కారణం, ఆ ఇంటి నుండి వింత వింత శబ్దాలు వినిపించేవట. అవి ఎలాంటి శబ్దాలంటే, అర్ధరాత్రి సమయంలో గంటలు మోగినట్లు, ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్లు, కొన్నిసార్లు నవ్వుతున్నట్టు. ఆ శబ్దాలకు గ్రామ ప్రజలు చాలా భయపడిపోయేవాళ్ళు. ఆ ఇంటిని పూర్తిగా బహిష్కరించేశారు. ఇక ఎవ్వరూ ఊళ్ళో వాళ్ళు ఆ ఇంటి వైపు వెళ్ళే వాళ్ళే కాదు. అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఆ ఊరికి రవి అనే యువకుడు వచ్చాడు. అతను ఒక స్కూల్ టీచర్. ఉద్యోగం కారణంగా అతను అదే గ్రామంలో ఉండాల్సి వచ్చింది. కానీ ఆ ఊళ్ళో ఇల్లులు ఏవీ ఖాళీగా లేవు. చివరకు అతి తక్కువ అద్దెకు ఆ ఇల్లు దొరికింది. అదే లక్ష్మమ్మ ఉండే ఇల్లు. అయితే గ్రామ పెద్దలు రవిని హెచ్చరించారు, బాబు అక్కడ ఉండకు, నా మాట విను, అక్కడ ఉండడం ప్రమాదకరం. ఆ మాటలు విన్న రవి పళ్ళున నవ్వేశాడు. ఇది 20వ శతాబ్దం, ఇంకా మీరు ఏ కాలంలో బతుకుతున్నారు, ఇంకా దయ్యాలు ఉన్నాయంటారా అని అన్నాడు. అయితే గ్రామ ప్రజల మాటలను లెక్క చేయకుండా అదే రాత్రి రవి ఆ ఇంట్లోకి మారిపోయాడు. ఇక మొదటి రోజు అంతా బాగానే గడిచింది. ఇక ఆ రోజు రాత్రి 11 గంటలకు భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయం. అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఇంతలో ఎవరో గట్టిగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. రవి ఒక్కసారిగా లేచాడు. వచ్చి బయటకు చూశాడు. ఎవ్వరూ లేరు. పోనీలే, గాలి వల్ల అయి ఉంటుంది అని అనుకుని మళ్ళీ పడుకున్నాడు. అలా మళ్ళీ కొద్దిసేపటికే ఈసారి ఇంటి వెనక నుంచి ఒక మహిళ గట్టిగా ఏడుస్తున్నట్లుగా శబ్దం వినిపించింది. ఆ ఏడుపు
చాలా స్పష్టంగా ఉంది. ఇక రవి టార్చ్ లైట్ తీసుకొని బయటకు వెళ్ళాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అయితే అక్కడ నేలపై మాత్రం కొత్తగా పసుపు కుంకుమ చల్లిన గుర్తులు కనిపించాయి. అవి నేరుగా ఇంటి వెనక ఉన్న మూసివేసిన గది వరకు వెళ్ళాయి. ఆ గదికి తాళం వేసి ఉంది. రవి టార్చ్ లైట్ వెలుగు వేసి చూడగానే తాళం తనంతట తనే మెల్లిగా కదలడం మొదలుపెట్టింది. అలా రవి చూస్తుండగానే తాళం తనంతట తానే తెరుచుకుంది. అది చూసిన రవికి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. కానీ అతడు భయపడే వ్యక్తి కాదు. టార్చ్ లైటును గట్టిగా పట్టుకొని నెమ్మదిగా గది తలుపులు తెరిచాడు. తలుపులు తెరుచుకున్న వెంటనే ఒక చల్లటి గాలి అతని మొహాన్ని తాకింది. గదిలో దుమ్ము బూజు వాసనతో నిండిపోయి ఉంది. టార్చ్ వెలుగులో చూశాడు. గోడలన్నీ నల్లగా మారిపోయాయి. మూలలో పాత మట్టి కుండలున్నాయి. అక్కడక్కడ ఎండిపోయిన నిమ్మకాయలు, పసుపు కుంకుమ చెల్లాచెదురుగా కనిపించాయి. అప్పుడే రవికి గోడపై ఒక వింత గుర్తు కనిపించింది. ఎర్ర రంగుతో గీసిన పెద్ద వృత్తం అది. ఆ వృత్తం మధ్యలో ఎవ్వరికీ అర్థం కాని కొన్ని గుర్తులు ఉన్నాయి. రవి దగ్గరగా వెళ్ళి చూడబోతుండగా ఇంతలో దబేలమంటూ వెనుక తలుపులు మూసుకుపోయింది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎవరక్కడ అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. ఇంట్లో మళ్ళీ నిశ్శబ్దం. సరిగ్గా అప్పుడే అతని టార్చ్ లైట్ వెలుగు నేలపై పడింది. అక్కడ ఒక చిన్న పాత డైరీ ఒకటి కనిపించింది. రవి దాన్ని తన చేత్తో తీసుకొని దుమ్ము దులిపి మొదటి పేజీ తెరిచాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.